మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సజీవాహిని వీక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన బలిపీఠం అనే ఈ 40 రోజుల కార్యక్రమంకి మరొకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మీ ప్రార్థన జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుందని నేను నమ్ముచున్నాను. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఈ వాక్యాన్ని వినే ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన జీవం కలిగిన తండ్రి, పరలోకపు రాజా, మమ్మల్ని ఇంతవరకునైనా నీ మహాకృపలో కాచి కాపాడి సజీవులకులో ఉంచినందుకే నీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన ఈ రోజుని బట్టి నీకు స్తోత్రం స్వామి. ఈరోజు ప్రభా మీరు మాతో మాట్లాడబోతున్న ఈ వాక్యాంశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ అ ఫియర్లెస్ స్పిరిట్ లార్డ్. ఒక అద్భుతమైన మాటల్ని ప్రభా మీరు మాతో మాట్లాడబోతున్నందుకే మీకు స్తోత్రం స్వామి. మరి మమ్మల్ని నన్ను ప్రభా మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. దేవానైనా మాట్లాడుచున్నది నేను కాదు ప్రభా, నా ఆత్మ తండ్రినైనా మరి మాటలన్నింటినీ మీ చేతికి అప్పచెప్తున్నాను. మీరే నడిపించండి. మరి ఎవరెవరికైతే ప్రభా ఈ మాటలు తండ్రి అవసరము స్వామినైనా, ఎవరెవరికైతే ప్రభా ఈ మాటలు ఒక కంఫర్ట్ ధైర్యాన్ని ఇస్తాయో ప్రభా, వారి వరకు ప్రభానైనా ఈ మెసేజ్ చేరులాగా మీరే కృప చూపించమని యేసే అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాను తండ్రి. ఆమేన్. మనం చదువుకునే వాక్యము, ఈరోజుకి నియమింపబడిన వాక్యం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. మరొకసారి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఎంత అద్భుతమైన వాక్యం కదండి. సో దేవుడు నిర్భయముగా ధైర్యముగా ఉండమని ఈరోజు మనతో చెప్తున్నాడు. సో దిగులు పడుకుము, జడియకుము అనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. మనము ఈ వాక్యాన్ని చూసామంటే ఇక్కడ మనకు దేవుడు చెప్తున్నది ఏంటంటే ధైర్యంగా ఉండమంటున్నాడు. అంటే ధైర్యము ఎప్పుడు కోల్పోతామండి మనము. సో ఈ ధైర్యం అనేది ముఖ్యంగా ఈ కాలంలో, ముఖ్యంగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో, ఈ లోకంలో ఎంతగానో మరి కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అనమాట. కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. మరి రోజు రోజుకి ఎలా అయిపోతుందంటే లైఫ్, ఈ టెక్నాలజీ పెరిగిపోవడంతో మనుషులు వారి స్వభావాన్ని కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి సిచ్యువేషన్స్లో వారు కాంప్రమైజ్ చేసుకోవాల్సి, వారి ఎమోషన్స్ని కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి వారి ఒక స్పిరిచువల్ లైఫ్ని కూడా కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా పరిస్థితుల్లో చూసామంటే ఇలాగే కాంప్రమైజ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఒక ధైర్యం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఏంటని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన గురించి మనం మర్చిపోతాం. మన ధైర్యం ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మర్చిపోయి కంప్లీట్గా మనం ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోతూ వస్తూ ఉంటాం. అలాగే ఈ సొసైటీలో జరిగే చేంజెస్ వల్ల మనం కూడా దానికి అనుకూలంగా వెళ్ళిపోతూ మరి మనల్ని మనము మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో అలా ముందు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ధైర్యం అనేది తగ్గిపోతుంది. సో ధైర్యం అనేది తగ్గుతూ ఏమవుతుందంటే ఇట్ లీడ్ టు అ ఫియర్, ఒక భయం అనేది కలిగిస్తుంది మనలో. ప్రతి సిచ్యువేషన్లో మరి ధైర్యం ఎక్కడెక్కడైతే ఉండదో అక్కడంతా కూడా ఏమవుతుందంటే భయం అనేది చోటు చేసుకుంది. ఒక్కసారి భయం అనేది ఒక మనిషి జీవితంలో వచ్చిందంటే అది మనిషిని తప్పకుండా అది కృంగదీస్తూనే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా భయం అనేది మనిషిని పైకి తీసుకురాదు. సో ఈ యొక్క కరేజ్, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ముఖ్య అంశం ఏంటంటే కరేజ్. సో ప్రేయింగ్ ఫర్ అ ఫియర్లెస్ స్పిరిట్. సో కరేజియస్ స్పిరిట్ అని చెప్పచ్చు. ఈ కరేజ్ అంటే ఏంటి? సో దిస్ కరేజ్ బైబిల్ ప్రకారంగా మనకి కరేజ్ అంటే ఏంటంటే, కరేజ్ ఇస్ నాట్ ది absence ఆఫ్ ఫియర్, రాదర్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ టు యాక్ట్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ కాలింగ్ అండ్ పర్పసెస్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిఫికల్టీ ఆర్ డేంజర్. సో ఆఫెన్ ఫ్యూయల్డ్ బై ఫెయిత్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్ అని. అంటే దేవుని పిలుపు మరియు ఉద్దేశాలకు విధేయత చూపే బలం. దేవుని పిలుపు మరియు దేవుని ఉద్దేశాలకు ఒక విధేయత చూపే బలమే ధైర్యం అంటామన్నమాట. ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ కరేజ్. అంటే ఎలాంటి కష్టమైనా నష్టమైనా కూడా సో దేన్ని కూడా మనం తలలో వేసుకోకుండా, లైక్ దేన్ని మనము చూడకుండా
ఏది ఎదురైనా కూడా, ప్రమాదం ఎదురైనా కూడా, కష్టమైన, నష్టమైన, ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుని పిలుపుకి లోబడుతూ వెళ్ళడమే. నువ్వు చాలా సాఫిస్టికేటెడ్ లైఫ్‌లో ఉన్నా, లేదా నువ్వు చాలా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా దేవుని పిలుపుకి నువ్వు లోబడి వెళ్ళే ఆ బలమే నీకు ఒక ధైర్యం అనేది కలిగిస్తుందనమాట. సో, ధైర్యం అంటే అక్కడ ఏంటంటే బలం. ఈ యొక్క బలం ఏంటంటే దేవుని పిలుపుకి లోబడే ఒక బలమే ఒక కరేజ్ అని అంటామనమాట. సో, మనం చూసామంటే చాలా రకమైన ధైర్యములు ఉంటాయన్నమాట. సో, ధైర్యం మనం ఈరోజు చాలా కొన్ని రకాల గురించి మనం మాట్లాడుకుందాము. సో, మొట్టమొదటిగా స్పిరిచువల్ కరేజ్ అంటే ఆధ్యాత్మిక ధైర్యం. సో, ఆధ్యాత్మిక ధైర్యం అంటే దేనికి కావాలి? మన ఆత్మకి ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ధైర్యం అనేది కోల్పోతుందనమాట. ఎప్పుడు మన జీవితాల్లో ఎప్పుడైతే పాపం అనేది ఎంటర్ అవుతుందో, సో, పాపం అనేది ఎంటర్ అయినప్పుడు, మనం దేవుడి నుంచి దూరం అయినప్పుడు మన ఆత్మ రోజు రోజుకి బలహీనపరచబడుతుందనమాట. మనకు తెలిసిన వాక్యం ఒకటి ఉంది కదా, ఉపవాసం చేసినప్పుడు మనం ఎంత బలహీనపడినప్పుడు మనలో ఉన్నవాడు బలపరచబడతాడంట. ఉపవాస ప్రార్థన ఇప్పుడు అందరూ చేస్తూ ఉంటారు కదా. సో, మనకు తెలుస్తూ ఉంటుంది మనం శారీరకంగా బలహీనం అవుతూ ఉంటాం, కానీ ఆత్మీకంగా మనం ఎంతగానో బలపరచబడుతూ ఉంటామన్నమాట. సో, అంటే ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోతుందో, లేదా దేవునికి మనము దేవుని వాక్యాన్ని మనం దూరం చేసుకుంటామో, అప్పుడు మన ఆత్మ అనేది బలహీనపడిపోతుందన్నమాట. అప్పుడు మనకేం కావాలంటే ఈ ఆధ్యాత్మిక ధైర్యం అనేది మనకి చాలా అవసరం. ఈ ఆధ్యాత్మిక ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ యాక్టింగ్ ఇన్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ఫియర్. సో, నీకు భయం కలిగిస్తున్న పరిస్థితులు వచ్చినా కూడా దేవుని వాగ్దానాన్ని మాత్రమే పట్టుకొని, అంటే నీకు భయం కలిగినప్పుడు మనుషుల్ని ఆధారపడకుండా, లేదా మాంత్రికుల్ని ఆధారపడకుండా, ఇంకొకరిని ఆధారపడకుండా, లేదా ఈ లోకంలో ఉన్న మరి ఎంతో స్ట్రాంగ్ పర్సన్స్, స్ట్రాంగ్ జాబ్స్ ఉన్నాయి, వారందరినీ నువ్వు ఆధారపడకుండా కేవలం దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు నీ పరిస్థితుల్లో నిలబడినట్టయితే నీకు దేవుడు ఆ బలం అనేది ఇస్తాడనమాట. ఆ దేవుని వాగ్దానం మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు ఈ ఆధ్యాత్మిక ధైర్యం అనేది నీలో కలుగుతుంది, నీలో అది పుడుతుందనమాట. సో, ఆధ్యాత్మిక ధైర్యం మనం చూసామంటే మోషే గురించి మనకు తెలిసిందే. సో, ఫరో ఎంత పెద్ద రాజు, ఎంత భయంకరమైన రాజు కూడా మనకి తెలుసు అనమాట. కానీ మోషే ఒక ఫరో రాజు ముందుకు వెళ్ళి, నేను నీ జనులను నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు పంపించు అని ఎలా అడగలుగుతాడండి? అసలు ఎవరైనా కూడా మామూలు మనుషులైతే, ఫరో గురించి తెలిసిన మనుషులైతే ఎవరు కూడా ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి ధైర్యంగా ఫరో ముందు నిలబడే శక్తి ఉండదు. అయితే మోసెస్ ఏం చేశాడంటే, తనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? అంత పెద్ద రాజు ముందుకెళ్ళి అన్ని అద్భుతాలు చేయగలిగే ఒక బలం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, తప్పకుండా మోషేకి ఫరో దగ్గరికి పంపించే ముందు దేవుడిచ్చిన వాగ్దానమే మోషేకి ఆధ్యాత్మిక ధైర్యం అనేది కలిగించింది. దేవుడు అన్నాడు కదా, నేను నీ తోడున్నాను, నువ్వు వెళ్ళి నా జనులని నువ్వు ఇజ్రాయెల్ కానాన్ దేశానికి నువ్వు నడిపించు అని చెప్పేసి దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మాత్రమే పట్టుకొని మోషే ఫరో ముందుకు వెళ్ళి ధైర్యంగా నిలబడగలిగాడండి. అలాగే మనం చూసామంటే యెహోషువని, మరి మోసెస్ తర్వాత వచ్చిన ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ కదా. సో, తన లీడర్షిప్ నిజంగా అద్భుతం అంది. మనం చూసామంటే దేవుడు యెహోషువతో ఒకటే మాట అన్నాడు, వెళ్ళు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. సో, దిగులు పడకము, జడయకుము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఇంతే ఒక్కటే ఒక వాగ్దానం చెప్పాడు దేవుడు. నేను మోషేకు తోడైనట్టుగా నీకు తోడే ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నేను నీ వెనకాల నడుస్తాననేసి ఒక్క వాగ్దానంతోనే చెప్పాడు. అక్కడ దేవుడు మనం చూసామంటే నిజంగా యెహోషువతో అంతవరకు ఎన్నో అద్భుతాలు దేవుడు మోషే ద్వారా నడిపిస్తూ వచ్చాడు. సో, యెహోషువకి ఎక్కడ కూడా ఒక డౌట్ కలగలేదండి, ఎక్కడ కూడా ఆయన అనుమానించలేదు. దేవుడా, నిజంగా ముందు వచ్చే ఎన్నో ఆటంకాలు ఉంటాయి, మరి తప్పకుండా వారందరికీ నేను ఎదిరించగలనా అని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. యెహోషువ ఒక్కటే చేశాడు, ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఎలాంటి పరిస్థితులైనా నీకు నేను తోడే ఉంటానని చెప్పిన ఆ వాగ్దానము దేవుడు యెహోషువ మరి పట్టుకున్నాడు. కాబట్టే ముందు చూసామంటే ఎన్నో అద్భుతాలు మనము యెహోషువ ద్వారా జరిగినట్టు కూడా చూస్తాం. యోర్దాను నది మరి ఎండిపోయి తనకి దారిని సృష్టింపబడిన ఆ ఒక అద్భుతం మనం చూస్తాము. అలాగే మనం ఎరికో గోడ ఎంత అద్భుతం అనేది, కేవలం వర్షిప్ ద్వారా ఎరికో గోడ కూలిపోయినది మనం చూస్తాం. ఇవన్నీ యెహోషువ లీడర్షిప్లో జరిగినట్టువే. అలాగే మనము
ఇంకా మరి ఎన్నో అన్నమాట. ఎన్నో మరి అద్భుతాలు మనము చూస్తాం. సూర్య చంద్రుల్ని యెహోషువ ఏం చేస్తాడో ఒక్క రోజంతా కూడా ఆపగలిగే శక్తి. ఇవన్నీ యెహోషువకు తెలుసా? తెలీదు. అక్కడ దేవుడు ఎప్పుడైతే పిలిచి నువ్వు నెక్స్ట్ లీడర్ అని చెప్పినప్పుడు ఇవన్నీ నేను నీతో జరిపిస్తానని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలేదన్నమాట. కానీ తనేం చేశాడంటే దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దాన్ని నమ్మి దాని మీద ఆధారపడి తను ఈ నెక్స్ట్ లీడర్షిప్ని తీసుకొని ముందుకెళ్ళాడు. కాబట్టే ఎన్నో అద్భుతాలు తను చూడగలిగాడు. తన ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేయగలిగాడు అనమాట. కాబట్టి స్పిరిచువల్ కరేజ్, ఆధ్యాత్మిక ధైర్యం అనేది మనకి చాలా అవసరం. కాబట్టి ఆధ్యాత్మిక ధైర్యం కోసం మనము దేవుని వాగ్దానాలను అనుదినము చదవాలి. వాటిని పట్టుకొని మనం ప్రార్థించి వాటిని మనము అక్వైర్ చేయాలి మన జీవితంలో. అప్పుడే మనం కూడా మన ఆత్మ బలపరచబడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసామంటే మనము మారల్ కరేజ్, నైతిక ధైర్యం అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ టు డూ వాట్ ఈజ్ రైట్. ఏది కరెక్ట్ లేదా ఏది నీతి, ఏది న్యాయమైనది అని తెలుసుకొని నువ్వు చేయడమే. ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ అన్పాపులర్ ఆర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో. సో ఏదైతే నువ్వు చూస్ చేస్తావో అది నీకు దేవుని దృష్టిలో సరి అని నీకు ఏదైతే అనిపిస్తుందో నువ్వు దాన్ని చూస్ చేసి అది నీకు సపోర్ట్ రారు ఎవరు కూడా. అలాంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు మనం చూసామంటే మనం చూస్ చేసుకున్న ప్రిన్సిపల్స్ మరి ఎవరు నీకు సపోర్ట్ రాదు. ఈ సొసైటీ నీకు సపోర్ట్ రాదు, ఈ లోకం నీకు సపోర్ట్ చేయదు. కేవలం నువ్వు మాత్రమే ఉండిపోతావు, నువ్వు ఒంటరిగా ఉంటావు. కానీ నువ్వు చూస్ చేసిన దారి చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. కానీ డోంట్ వరీ, అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ నైతిక ధైర్యాన్ని నువ్వు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేసేవాడే ఉంటాడనమాట. అలాగే మనం చూసామంటే ఎలీషాని, నిజంగా ఎలైజా వచ్చేసి మరి ఎలీషాని వచ్చి పిలిచినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఎలీషా? తన ఎద్దులని, తను దున్నుతున్న ఆ ఎద్దుల్ని వదిలేసి తను వెంటనే ఎలైజాని ఫాలో అయ్యాడంట. నిజంగా అది తను చూస్ చేసుకున్న ఆ ఒక దారి తనకి కరెక్ట్ అనిపించింది. ఎప్పుడైతే ఎలైజా వచ్చి పిలిచాడో వెంటనే ఎలీషాకి ఏమనిపించింది? ఎస్, దిస్ ఇస్ ద రైట్ కాల్ ఫర్ మీ అని దాన్ని రియలైజ్ అయ్యి తను ఎప్పుడైతే వెంటనే ఫాలో అయిపోయి వెళ్ళిపోయాడో తనలో మనము ఈ నైతిక ధైర్యం అనేది చూడగలుగుతున్నాం. ఎందుకంటే తన సొసైటీ ఎవరు సపోర్ట్ చేసిండకపోతే నీకు అన్ని వెల్ సెటిల్, నువ్వు ఎందుకు వదిలి వెళ్ళాలి? వదిలి ఎందుకు ఆ ప్రాఫిట్ని నువ్వు ఫాలో అవ్వాలి? నీకు ఇంత వెల్ సెటిల్ పర్సన్, నువ్వు ఇంత ఆస్తి వదిలేసి, నువ్వు అంత పెద్ద పొలము ఇవన్నీ వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు అసలు అని సపోర్ట్ చేసి ఉండకపోయిండొచ్చు. ఇట్ మైట్ బి టూ డిఫికల్ట్ ఫర్ ఎలీషా టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో గాడ్. బట్ ఏంటంటే తనలో ఉన్న ఒక నైతిక ధైర్యం దేవుడు ఇచ్చాడనమాట. ఆ నైతిక ధైర్యం వల్ల తను ఆ డెసిషన్ని తీసుకొని దాని మీద నిలబడి దాని ముందుకి తన విశ్వాసాన్ని సాగించగలిగాడనమాట. అలాగే మనం అపోస్తల్స్ని మనం చూసామంటే అపోస్తల్ని మరి వాళ్ళకి తెలుసు, వాళ్ళు చాలా చోటికి వెళ్ళారు. దేవుడు వారిని ఎన్నో చోటికి వెళ్ళి మీరు లోకమంతా వెళ్ళి మరి వాక్యాన్ని ప్రకటించమన్నాడు. బట్ ప్రకటించి వెళ్ళిన ప్రతి చోటు కంఫర్టబుల్ జోన్గా లేదంట అక్కడ. అయితే కానీ వారు చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్ అని వారు నమ్మారనమాట. దేవుడు మాకు ఈరోజు ఈ పరిస్థితుల్లో పంపించాడంటే అది కరెక్టే ఉండొచ్చు, ఇప్పుడు డిఫికల్ట్గా ఉండొచ్చు, బట్ నన్ను చూస్ చేసుకున్న నా దేవుడు నమ్మదగినవాడు, నేను ఇలా వెళ్తేనే కరెక్ట్ అని అపోస్తలులు వారు పంపింపబడిన ప్రతి చోటుకు వారు నమ్మకంగా వెళ్ళారు. ఎన్నో చోట్ల వారు చంపబడ్డారు కూడా, కానీ ఎక్కడ కూడా వాళ్ళు వెనుదిరగలేదండి. సో అది నైతిక ధైర్యం అనేది. అంటే ఏది కరెక్ట్, దేవుని దృష్టికి ఏది కరెక్టో దాన్ని పట్టుకొని దాన్ని స్ట్రాంగ్గా నువ్వు పట్టుకొని డిసైడ్ అయ్యి దాన్ని పట్టుకొని దాని ప్రకారంగా నడిచే ధైర్యము దేవుడు మనకి కలిగిస్తాడనమాట. నెక్స్ట్ చూసామంటే ఎమోషనల్ కరేజ్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు ఫేస్ అండ్ ప్రాసెస్ డిఫరెంట్ ఎమోషన్స్ టు ప్రిజర్వ్ యువర్ హార్డ్షిప్. అంటే ఇట్ ఈస్ అన్ ఎబిలిటీ టు ఫేస్ డిఫరెంట్ ఎమోషన్స్. సో ఎమోషనల్గా ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిపోతామో, సో చాలాసార్లు మనకి చూసామంటే వెన్ పర్సన్ ఈజ్ వెల్ సెటిల్డ్ అన్నీ ఉన్నా కూడా సో ఎమోషన్స్ మీద సైతానుడు అనేది ఏం చేస్తాడంటే వాడు రాయేస్తాడనమాట. సో తప్పకుండా ఎమోషన్స్ హర్ట్ అయినప్పుడు తప్పకుండా ఒక పర్సన్ అనే అతను వీక్ అయిపోతాడు, ఆయన ఆత్మ అనేది కృంగిపోతుంది అనమాట. మనము చూసామంటే ఎలైజానే చూసాం. సో ఎలైజా అంతకుముందు ఏం చేశాడంటే ఎంతమంది దేవతల్ని ప్రాఫెట్స్ని అంతమందిని ఆ ఒక మౌంట్ కార్మెల్ మీద అంతమందిని ఎదిరించగలిగాడు ఒక్కడే నిలబడి నా దేవుడు తప్పకుండా నన్ను చేయి వదలడు అని చెప్పేసి అంత విశ్వాసంతో అంత ధైర్యంగా నిలబడిన ఎలైజా
నెక్స్ట్ ఏమైపోయిందంటే జస్ట్ ఆ జెజబెల్ కేవలం ఒక మరి ఒక్క మాట, ఒక జెజబెల్ ఒక లేడీకి ఆ మాటకి తను భయపడిపోయాడనమాట. భయపడిపోయి ఎమోషనల్‌గా బ్రేక్ డౌన్ అయిపోయి తను పారిపోయి ఏమైపోయాడంటే ఎమోషనల్‌గా సూసైడల్ టెండెన్సీస్ కూడా తనలో రావడం మనము చూస్తూ ఉంటామన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏమైందంటే దేవుడు ఏం చేశాడు, ఎలీజాని అలాంటి ఎమోషనల్‌గా తను వీక్ అయిపోయినా కూడా దేవుడు చేయి విడవకుండా తనని ఎమోషనల్‌గా బలపరుస్తూ నెక్స్ట్ ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా తనని బలపరుస్తూ రిపేర్ చేసి దేవుడు మళ్ళీ తనను ఒక బలమైన ఆయుధంగా మళ్ళీ వాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఎమోషనల్ కరేజ్ అనేది కూడా మనము చూసాను. ఈ భావోద్వేగ ధైర్యం దేవుడు మనకి కలుగజేస్తాడండి. సో మనం అనుకోవచ్చు ఎమోషనల్‌గా నేను కదా, అది నా పర్సనల్ థింగ్ కదా, నేను కృంగిపోతే దేవుడు ఎలా సహాయం చేయగలరు మనం అనుకోవచ్చు. కానీ ఆయన నీ హృదయం ఎరిగిన దేవుడు. హృదయం బహు పెద్ద రోగం కలిగినదని కూడా ఆయనకి తెలుసు. సో నీ హృదయంలో ఏదైనా చేంజెస్ ఉన్నా, నీ ఎమోషన్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉన్నా కూడా అవన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆ ఎమోషనల్ కరేజ్ కోసం మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు తప్పకుండా దయచేసేవాడే ఉన్నాడు. అలాగే మనం చూసామంటే నెక్స్ట్ ఫిజికల్ కరేజ్, సో శారీరక ధైర్యం. సో ఇలాంటి కరేజ్ మనకి ఎప్పుడు ఉంటుందంటే ఏదైనా యుద్ధాలకు వెళ్ళినప్పుడు, మరి చూసామంటే ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫిజికల్ కరేజ్ అనేది మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. మనం దావీదుని చూస్తాం. సో ఆయన ఏజ్ చాలా చిన్నది. సో ధైర్యం అంటే తనకి నిజంగా తనదే అండి. ఎందుకంటే తన వయసుకు మించిన బ్యాటిల్ అది. ఒక సింహంతో పోరాడడం అన్నా కూడా అది కూడా తన వయసుకు మించిందే. ఒక ఎలుగుబంటితో పోరాడడం అన్నా కూడా అది కూడా తన వయసుకు మించినదే, తన శక్తికి మించింది ముఖ్యంగా. అలాగే పెద్ద గోలియాతుతో తను పోరాడడం కూడా తన శక్తికి మించిన కార్యమే. ఈ తన శారీరకంగా నిజంగా తన శారీరకంగా బలహీనుడు. వీరందరినీ కంపేర్ చేస్తే, గోలియాత్ని కంపేర్ చేస్తే చాలా బలహీనుడు. కానీ ఆ శారీరక బలం కూడా దేవుడు దావీదుకి ఇచ్చి, మరి జ్ఞానమునిచ్చి, శారీరక బలం ఇచ్చి వాటితో ఫైట్ చేయగలిగే శక్తిని ఇచ్చాడనమాట దేవుడు. ఈ శారీరక ధైర్యం మనము దావీదులో మరి చూడగలుగుతాం అనమాట. అలాగే మరి ఇలాగే ఎన్నో బ్యాటిల్స్ని తను ఫేస్ చేశాడనమాట ఈ శారీరక ధైర్యంతో. సో మనం కూడా అనుకోవచ్చు, మనం నిజంగా నా వయసు చాలా చిన్నది, నేను ఈ యొక్క ఫీల్డ్కి లేదంటే ఈ యొక్క జాబ్కి నేను సెట్ కానేమో, లేదా నా ఎక్స్పీరియన్స్ సరిపోదేమో అని మనం ఎప్పుడైనా మన శరీరాన్ని లేదా మన ఫిజిక్ని మనమే ఒకవేళ ఒక తక్కువ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నో, దావీదే, అంత చిన్న దావీదు పెద్ద గోలియాత్తో, సింహంతో ఫైట్ చేసిన దావీదుకి శక్తినిచ్చింది నేనే. దావీదు నన్ను ప్రార్థించాడు కాబట్టి నేను ఇచ్చానని దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించినప్పుడు కూడా ఒకవేళ నీ శారీరకంగా నువ్వు బలహీనుడు అయింటే గిన ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను బలంనిస్తాను, నీ బలహీనతలో నా బలము నీకు సార్థకమవుతుంది అంటున్నాడు దేవుడు. దేవుడు బలమే మీకు ఇచ్చి బలపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. శారీరక బలాన్ని దేవుడు తనే మనకు బలమై ఉండి మనల్ని బలపరిచి నడిపిస్తానంటున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అలాగే మరి లాస్ట్లో చూసామంటే క్రమశిక్షణతో కూడిన ధైర్యం, డిసిప్లిన్ కరేజ్. సో క్రమశిక్షణతో కూడిన ధైర్యం అంటే ఇట్ ఈస్ ఎ కరేజ్ టు బీ రిఫ్లెక్టివ్, స్ట్రాటజిక్ అండ్ ఫోకస్డ్ ఇన్ ఫేస్ ఆఫ్ కాన్స్టెంట్ డిస్ట్రక్షన్స్ అండ్ అపోజిషన్. అంటే మనం దానియేలుని చూసామంటే, సో వాళ్ళు ఏంటంటే ఒక ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. సో నేను దేవుని దృష్టిలో నేను చెడు కాకూడదు, నేను వాళ్ళ దేశం మారిపోయింది, వారి తీరు మారిపోయింది, వారి లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎలాంటి లైఫ్ స్టైల్ మారినా కూడా తన ఫోకస్ ఎలాంటి డిసిప్లిన్ ఉందంటే దేవుడు వారి ఆత్మలో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నేర్చుకున్న ఆ ఒక డిసిప్లిన్ని వాళ్ళు మర్చిపోలేదు. షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా చూసామంటే వారు చిన్నప్పటి నుంచి ఏదైతే నిజమైన దేవుడు యెహోవా దేవుడే, నిజమైన దేవుడు యెహోవా దేవుడే, ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినా కూడా, ఎంత బంగారపోయినా అవి వజ్రాలవైనా కూడా, ఏమైనా కూడా వాళ్ళ ముందు నిలబడినప్పుడు వాళ్ళు వేటికి ఏ దానిలకు కూడా వారు మోకరించలేదు. ఎందుకంటే వాళ్ళలో ఒక డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఆ డిసిప్లిన్ వల్ల వాళ్ళకి ఎంత డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎంత అపోజిషన్ వచ్చినా కూడా
సో వారు ఎప్పుడైతే ఇలాంటి క్రమశిక్షణతో కూడిన ధైర్యం కలిగి ఉన్నారో, వారు ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ డిసిప్లిన్తో వారు నిలబడారో దేవుడు వారు చేయి విడవలేదు. వారే పెద్ద సాక్షులుగా వారు ఈరోజు నిలబడగలిగారనమాట. ఎందుకంటే దేవుడు వారిలో ఆ ఒక క్రమశిక్షణతో కూడిన ధైర్యాన్ని వారికి నింపారు. కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, మనము చెప్పుకోవడానికి ఒక్కొక్కసారి మనము ఏంటి మన ఐడెంటిటీ మనం చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడుతుంటాం. ఎక్కడ మనకి మన ఫ్రెండ్స్ దూరం అయిపోతారో, ఎక్కడ మనకి ఆఫీస్లో మనం తక్కువగా చూస్తారేమో, ఎక్కడ మన వర్క్ ప్లేస్ లేదంటే మనం ఉండే ప్లేస్లో కాలేజెస్లో నేను క్రిస్టియన్ అంటే నన్ను హేళన చేస్తారేమో అని ఎన్నో పరిస్థితుల్లో మనల్నే తగ్గించుకుని మన ఐడెంటిటీ హైడ్ చేసుకుంటాం. కానీ ఈరోజు అది కాదు. దేవుడు చెప్తున్నాడు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీరైతే ధైర్యంగా నిలబడ్డారో, నేను వారిని గొప్ప సాక్షులుగా నిలబెట్టానో, ఈరోజు నిన్ను కూడా నువ్వు నీ ఐడెంటిటీ నువ్వు రివీల్ చేయి, నీ డిసిప్లిన్ నువ్వు మర్చిపోకు. నువ్వు ఎక్కడున్నా, ఎంత భయంకరమైన ఫ్రెండ్స్ మధ్యన ఉన్నా కూడా, ఎంత భయంకరమైన ఆఫీస్ కొలీగ్స్ మధ్యలో ఉన్నా కూడా, you don't forget your discipline because I am going to strengthen you. I will be your strength. నువ్వు ఏ మాత్రం వీక్ కావు, నీ ఐడెంటిటీ మీద నువ్వు ధైర్యంగా నిలబడని ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు అనమాట. అలాగే మనం లాస్ట్లో చూస్తామంటే సామాజిక ధైర్యం, సోషల్ కరేజ్, ability to stand up for yourself and your beliefs even in face of opposition. సో మనం చూసామంటే మనము పౌలుని చూసామంటే నిజంగా ఎంత అపోజిషన్ అండి పౌలుకి. తనని తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే పౌలు శీలని తీసుకెళ్ళి చెరసాలలో పడేశారంట. ఎంత అపోజిషన్ అంటే చూడు, తను ఒక సొసైటీలో హీ హ్యాడ్ దిస్ ఎబిలిటీ టు స్టాండ్ అప్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కోసం తను నిలబడగలిగే ఎబిలిటీ తనకి ఎప్పుడు దొరికిందంటే తను జైల్లో పడేసినా కూడా తను ఈ యొక్క సోషల్ కరేజ్ అనేది వదలలేదన్నమాట. కాబట్టి అక్కడుండి కూడా తన దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏమైందంటే ఒక గొప్ప మిరాకిల్ జరిగి ఆ సోషల్ కరేజ్, సామాజిక ధైర్యం అనేది తనలో మనం చూడగలుగుతున్నాం. ఎంత పెద్ద అద్భుతం అంటే అవే చీలిపోయి మరి అక్కడ ఉన్న ప్లేస్ కూడా అంతా మూవ్ అయిపోయి వారు ఎవరికి కనపడకూడదు అని తను ఎక్కడైతే ప్రిజన్లో వేసి పెట్టారో ఎవరైతే తనని, అక్కడి నుంచి కూడా దాని గురించి ఊరంతా మాట్లాడుకునేంతగా గొప్ప కార్యం అక్కడ జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా తను సిగ్గుపడలేదు పౌలు. ఎంత నన్ను ఎక్కడ వేసినా కూడా నేను నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను అనే ఒక సామాజిక ధైర్యంతో సమాజానికి తను భయపడలేదు. అక్కడ సమాజానికి భయపడలేదు. నేను ఇంకా స్తుతిస్తే నన్ను ఇంకా ఏమైనా చేస్తారేమో, కొడతారేమో, చంపుతారేమో అని ఎక్కడ కూడా దేవుని డిసైపుల్స్, అపోస్తలులు కానీ పౌలు ఎక్కడ కూడా వెనకాడలేదు. సో ఈ సామాజిక ధైర్యం కలిగి వారు దేవుని స్తుతించినప్పుడు గొప్ప అద్భుతం వారి జీవితంలో కలగడం మనము చూసామండి. అలాగే మనం కూడా సామాజిక ధైర్యం కలిగి ఉండాలి. సో ఈ అన్ని రకాల ఒక ధైర్యాలు ఏంటంటే ఆధ్యాత్మిక ధైర్యం, నైతిక ధైర్యం, భావోద్వేగ ధైర్యం, శారీరక ధైర్యం, క్రమశిక్షణతో కూడిన ధైర్యం, సామాజిక ధైర్యం, ఈ అన్ని ధైర్యములు మనం కూడా కలిగి ఉన్నప్పుడు సో అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనలో ఆ భయం అనేది కలగదనమాట. అయితే ఈ ధైర్యానికి అన్నిటికీ ఒక మూలం లేదా ఒక సోర్స్ ఏంటంటే తప్పకుండా ద వర్డ్ ఆఫ్ గాడ్. తప్పకుండా దేవుని వాక్యమే అండి. దేవుని వాక్యం మాత్రమే మనల్ని ధైర్యపరచగలదు. ఎందుకంటే మనం హీబ్రూలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో చూసామంటే అక్కడ ఇలా రాయబడుతుంది, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. అంటే ధైర్యముతో కృపాసనమునొద్దకు దేవుడు రమ్మంటున్నాడు. సో మనము ఎక్కడ వెళ్ళినా కూడా ఈ భయం, మనలో ఉన్న భయం అనేది పోదు. ఎక్కడ ఉన్నా కూడా మనలో ఒక ధైర్యం కలిగించాలి అంటే కేవలం అది దేవుని యొక్క కృపాసనమునొద్ద మాత్రమే. అంటే ఈ ప్రార్థన బలిపీఠం అనేది ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు ఈ ప్రార్థన బలిపీఠము ఇదే కృపాసనం. అంటే ఈ ప్రార్థన బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆ ఒక స్తుతి, ఆరాధన ఆ బలిపీఠం మీద మనం అర్పించినప్పుడు దేవునికి ఇష్టమైన ధూపముగా వెళ్ళినప్పుడు నీలో ఉన్న బలహీనతలన్నింటినీ దేవుడు తొలగిస్తానంటున్నాడు. ఈరోజు నీలో ఉన్న బలహీనత అంతా నువ్వు తొలగించు, నేను తొలగిస్తానంటున్నాడు. నువ్వు ఏం చేయాలంట, సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరమని దేవుడు అంటున్నాడు. అలాగే మనము హీబ్రూలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో చూసామంటే
కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే వాగ్దానం మనము చూస్తున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నరమాత్రులు ఏమి చేయలేరు, మనుషులు నమ్ముట వ్యర్థం, మనుషులు మనకి ఏమి చేయరనమాట. అయితే ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. సో సహాయం చేసే ప్రభు మనతో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడద్దని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. భయపడకు 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 అని దేవుడు 365 సార్లు బైబిల్లో రాయబడ్డ మనం చూస్తున్నాం. ఈ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కదండి. సో ప్రతిరోజు దేవుడు మనకి ఒక్కొక్క మాటతో చెప్తున్నాడు అనమాట. భయపడకు అని ప్రతిరోజు దేవుడు గుర్తు చేస్తున్నట్టు 365 సార్లు దేవుడు మనతో భయపడకు అని మనకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఇలాంటి ధైర్యమునిచ్చే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తూ ఈ యొక్క వాక్యము మనలో ధైర్యము నింపుతూ, ఆత్మిక ధైర్యాన్ని నింపుతూ మనల్ని బలపరచడానికి దేవుడు మనకు సహాయం చేయలాగా ఒక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవంగల తండ్రి, పరలోకపు రాజా, ప్రభానైనా నిజంగా ఈ వాక్యాన్ని ప్రభానైనా ఒక ధైర్యం గురించి ప్రభానైనా మీరు మాలో ప్రభాని మాతో మాట్లాడడం స్వామి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. దేవానైనా మేము మాట్లాడిన ఈ ధైర్యములన్నీ ఆత్మిక ధైర్యం ప్రభా, ఆధ్యాత్మిక ధైర్యం, శారీరక ధైర్యం, నైతిక ధైర్యం ప్రభా, మరి తన క్రమశిక్షణతో కూడిన ధైర్యం, సామాజిక ధైర్యం, ఈ ధైర్యములన్నీ ప్రభానైనా దేవ మాకు తెలియకపోయిండొచ్చు ప్రభా, ఇన్ని రకములు ఉన్నాయని. అయితే ఎక్కడ ప్రభా ఎక్కడైనా ప్రభానైనా కొన్ని పరిస్థితుల్లో మాలో ఉన్న భయము మమ్మల్ని కృంగదీస్తూ ప్రభా ఈ వాగ్దానాల్ని మేము మర్చిపోలాగా చేసిందేమో ప్రభా. దయచేసి ఈరోజు ఈ ప్రార్థన బలిపీఠము దగ్గర మేము వచ్చి ఉన్నాము స్వామినైనా, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము స్వామినైనా. దేవా మాలో ఉన్న భయము ప్రభానైనా, మాలో ఉన్న ప్రభానైనా ఒక డౌట్స్ ప్రభానైనా, ఒక మాలో ఉన్న ప్రభానైనా ఒక సస్పిషన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచుతున్నాం స్వామి దేవా. ఈరోజు ప్రతి భయము మా నుండి తొలగిపోను గాక దేవా. మేము ఒకవేళ మనుషుల్ని నమ్ముకొని ప్రభానైనా, ఇన్ని రోజులు ప్రభా మనుషుల్ని నమ్ముకొని ప్రభానైనా మేము తండ్రి మా ధైర్యాన్ని మనుషులలో వెతికామేమో, మా వస్తువులలో వెతికామేమో స్వామి. ఈరోజు ప్రభానైనా మీరు మాతో మాట్లాడిన వాగ్దానాల్ని ప్రభా, మాతో మాట్లాడిన ఈ వాక్యం ప్రభానైనా మాలో కార్యం చేసి, నరమాత్రుడు దేనికి కాడు పనికిరాడు, కానీ యెహోవా యందు మాత్రమే నమ్మిక ఉంచి దేవుడు మాత్రమే నాకు సహాయుడన్న ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో మేము పట్టుకొని ఈరోజు మేము దాన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని నమ్మి మేము పొందుకుంటున్నాం ప్రభా. మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రియ రక్షకుడు నజరేయుడగు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.